మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు సాయంత్రం వేళల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. వాతావరణం మారి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈదురుగాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక రాష్ట్రంలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ రెడ్ అలర్ట్ని జారీ చేసింది. ఆయా జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం ఎండలు ఉండనున్నాయంటూ కూడా చెప్పింది. కాకపోతే ఈ ప్రాంతాలలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తోంది. నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గూడూరు మండలాల్లో వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాంతాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వడగాలులు వీచిన క్రమంలో కూడా ఎక్కువగా కూడా గాలులు అనేవి వీస్తూ ఉంటాయి కాబట్టి తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొనున్నారు. దీంతో కూడా ముందుగానే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ ప్రాంత వాసులందరూ కూడా అవసరమైతేనే బయటకు వచ్చే విధంగా కూడా వాళ్ళ కార్యకలాపాలని ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాతావరణం చాలా భిన్నంగా ఉండనుంది ఏపీలో ఈ 2 రోజుల పాటు కూడా. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ నుండి తెలుసుకుందాం. ఎస్ భరత్, వాతావరణ శాఖ జారీ చేసినటువంటి హెచ్చరికల గురించిన డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. గడిచిన 2 రోజుల నుంచి కూడాను కొన్ని ప్రాంతాల ఉదయం అంతా కూడా గట్టిగా ఏదైతే జనాలు కూడా బయటికి రాలేనటువంటి ఎండ వచ్చేటటువంటి పరిస్థితి సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా మేఘావృతమై వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా మేఘావృతమై వర్షం పడేటటువంటి అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ నిర్వహణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించినంత వరకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో కూడా ఈ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని, అది కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం గంటకి 50 నుంచి 70 కిలోమీటర్లతో పాటుగా ఈదురుగాలతో పాటుగా ఉరుములతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అధికారులు అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా చెట్ల కింద కానీ మైదాన ప్రాంతాల్లో కానీ ప్రజలు ఎవరు కూడా ఉండకూడదని, కేవలం బిల్డింగ్స్ లో ఉండాలంటూ కూడా అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. మరొక వైపు పశువుల కాపర్లు కానీ వీళ్ళు ఎవరైనా సరే చెట్ల కింద ఉండకుండా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. ఒకవైపు రాష్ట్రంలో ఏదైతే భిన్న వాతావరణం, ఎందుకంటే ఒకవైపు వర్షభావ పరిస్థితులతో పాటుగా నెల్లూరు, తిరుపతికి సంబంధించినంత వరకు కూడాను కొన్ని ప్రాంతాల్లో రాయలసీమకు సంబంధించి వడగాల్పులతో పాటుగా తీవ్ర ఎండ ప్రభావం ఉండేటటువంటి అవకాశం, బాణుడు తన ప్రభావం చూపే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఇంటికే పరిమితం కావాలని, ఎవరైనా అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఇళ్లకే పరిమితం కావాలి, లేదనుకుంటే వడగాల్పులకు సంబంధించినంత వరకు వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడాను రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు, ఏపీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు విపత్తు నిర్వహణ అధికారులు అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు, రాయలసీమ రీజన్ కి సంబంధించినంత వరకు వడగాల్పులతో పాటుగా ఎండ తీవ్రత, మరొక వైపు కోస్తా ఆంధ్ర ఇటువైపు ఏదైతే ఇంకా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం రాగల 48 గంటల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండబోతా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ధ్వని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అలర్ట్ జారీ అయినటువంటి సిచ్యువేషన్ అది కనిపిస్తా ఉంది. రేణు, రైట్. ఇక ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వీళ్ళందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు భరత్? ఎందుకంటే మనం కొన్ని సోషల్ మీడియాలో కూడా వీడియోలు బయటకు వస్తున్నాయి, గాలులు ఏ విధంగా వస్తున్నాయంటే కనీసం మనిషి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఏదైతే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు కూడాను పూర్తిగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖ, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటుగా ఏలూరు ప్రాంతాల్లో కూడాను చెదురుమదురుగా పాటుగా
భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం, అది కూడా పిడుగులతో కూడినటువంటి భారీ అవకాశం ఉందంటూ కూడాను ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా మేఘావృతం అయ్యి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడంతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు నిన్న ఏదైతే పడినటువంటి వర్షానికి సంబంధించినంత వరకు పిడుగుపాటుకు సంబంధించి 9 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎవరైతే పశువుల కాపరులతో పాటుగా వ్యవసాయ క్షేత్రాల్లో ఉండేటటువంటి ఎవరైతే వ్యవసాయానికి సంబంధించినంత వరకు పనులు నిర్వహించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా చెట్టు కింద కానీ మైదాన ప్రాంతాల్లో కూడాను వర్షం పడేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదంటూ కూడాను విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఎండ, ఒకవైపు వర్షం పడేటటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితులు మారిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఒక్కసారిగా వర్షం పడడంతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉండటంతో నిన్న జరిగినటువంటి పిడుగుపాటులో 9 మంది మృతి చెందినటువంటి ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే అధిక వర్షపాతం నమోదయ్యేటటువంటి ప్రాంతాల్లో, మేఘావృతం అయినటువంటి ప్రాంతాల్లో గొర్రెల కాపర్లు కానీ పశువుల కాపర్లు కానీ చెట్టు కింద ఉండొద్దు అంటూ కూడా మైదాన ప్రాంతాల్లో ఉండకుండా కేవలం స్లాబ్ ఉండేటటువంటి ప్రాంతాల్లోనే ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొక వైపు భిన్నమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. ఎస్ భారత్ స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఏపీలోనైతే ఈ 2 రోజుల పాటు కూడా భిన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. మరొక వైపు గాలులు అయితే ఈదురుగాలు ఏ విధంగా వీస్తున్నాయంటే అక్కడ బయటికి మనుషులు వస్తే కనుక ఎగిరిపోతారా అన్నట్లుగా కూడా ఈదురుగాలు కొన్ని ప్రాంతాల్లో వీస్తున్నాయి. వీటన్నిటి పరిస్థితుల్లో కూడా ఏపీలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయి, ఈదురుగాలు వీస్తున్నాయో అవసరమైతేనే బయటికి రావాలి. దానికి తగ్గట్లుగా కానీ ముందస్తుగానే ఇంట్లో ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు.